కింద పట్టుకో తెచ్చా
నా తోటి ఉపాధ్యాయులందరికీ హ్యాపీ టీచర్స్ డే. పిల్లలందరికీ నా ఆశీస్సులు. ఓ గురుదేవా నిను మరువములే మా గురు జన్మ వందనాలులే. ఓ గురుదేవా నిను మరువములే మా గురు జన్మ వందనాలులే. విద్యా బుద్ధులు చెప్పి బాట చూపిన మంచి చెడులు ఇప్పి చెప్పి దారి చూపిన గుడి గుడిలో వెలసిన ఓ దేవదేవుడా మా తలరాతలు రాసే ఆచార్యుడా. ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. పూనమాలు నేర్పిన ఆది గురువు నీవే, అక్షరాలు నేర్పిన మా దేవుడు నీవే. పూనమాలు నేర్పిన ఆది గురువు నీవే, అక్షరాలు నేర్పిన మా దేవుడు నీవే. మా భవితకు నీవేగా గురు బ్రహ్మవు, నిన్ను మేము వేడుకోగా గురు విష్ణువు. దేవుడిలా పూజించే గురుదేవో, మా బ్రతుకులు మార్చిన మహేశ్వరుడవో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. ఓ గురుదేవా నిన్ను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. అమ్మలోని ప్రేమను నాకు పంచగా, నాన్నలోని బాధ్యతను చూపినారుగా. అమ్మలోని ప్రేమను నాకు పంచగా, నాన్నలోని బాధ్యతను చూపినారుగా. ఎదిగినా ఒదిగి ఉండే గుణాలను నేర్పి రేపటి మా భవిష్యత్తును అందంగా తీర్చిదిద్ది కన్నవాళ్ళ కలలే సాకారం చేయగా శిలలను శిల్పాలుగా నేను 4th స్టాండర్డ్ నేను చదివేటప్పుడు 4th స్టాండర్డ్ మా స్కూల్లో సిఎస్ఆర్ఎం స్కూల్. నేను 4th స్టాండర్డ్ చదివేటప్పుడు మాకు చదువు చెప్పడానికి వచ్చాడు మా దగ్గరికి. అంటే ఆల్మోస్ట్ 20 years. అప్పటి నుంచి కూడా సార్ ఇప్పటి వరకు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికి ఎప్పటి నుంచో మహర్షి స్కూల్లో సార్ చెప్తా ఉండొచ్చు, కానీ లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ అంతా తీసుకొని ఈ ఇయర్ ఓన్ చేసుకోవడంలో సార్ మాకు ఎంతో విధంగా ఉపయోగపడతారు. అంటే మీకు తెలియకుండా లోపల కూడా మాకు ఎన్నో సలహాలు అందిస్తున్నాడు, ఎన్నో తెలియని విషయాలు చెప్తా ఉన్నాడు. దానికి కారణం మేము వాళ్ళ పూర్వ విద్యార్థులు. అందరూ చేయలేరు కదా. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా ముఖ్యంగా గోవిందరెడ్డి సార్ గారికి మా ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పిల్లలు రూపంలో తెలియజేశారు. సో మనం ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ఒక గురువు కనపచ్చాడంటే ఖచ్చితంగా ఆ గురువుకు ఒక నమస్కారం పెడితే చాలా వరకు హ్యాపీ అవుతారు. కానీ మనం పోతా ఉండి సార్ కనిపిస్తే ఇటు చూపిస్తారు చెయ్యి, అంటే హాయ్ అనా బాయ్ అనా ఏమని, అవునా కాదా? సో గౌరవంగా మనం ఎక్కడైనా కానీ కనపచ్చామంటే గురువుకి దగ్గరికి పోయి నమస్కారం చేయాలి. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ముఖ్యంగా మనకి ఇంతకుముందు ఎంఈఓ సార్ అని వచ్చారు ఇక్కడికి, అవునా కాదా? ఏం పేరు సార్ పేరు? కొండిశెట్టి సార్, అవునా కాదా? సో సార్ దగ్గర నేను 6th క్లాస్ 7th క్లాస్ చదువుకున్నా. సార్ అంటే అతని యొక్క స్టూడెంట్ని నేను. సో అక్కడ సార్ వస్తానే నేను సార్కి నమస్కారం పెడతానే దగ్గరికి వచ్చి కనబడేస బాగున్నావా అని అడిగాను. అంటే మనం చేసింది ఏంటి అక్కడ? ఒక నమస్కారం పెట్టడం, సార్ దగ్గరికి వెళ్ళి వినయంగా మనం ఎక్కడ ఉన్నాము, ఎంత పొజిషన్లో ఉన్నాము అనేది మనం ఎప్పుడు
అనుకోకూడదు. ఎప్పటికైనా కానీ మనం ఎంత పొజిషన్లో ఎంత రేంజ్లో ఉన్నా కానీ ఆ గురువు కనపడితే గురువుకు ఇచ్చే ఒకే ఒక ఏం చేయాలి? నమస్కారం చేయాలి. అది నమస్కారం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఏం పెడతారో? నమస్కారం పెడతారు. అవునా కాదా? మనం ఎన్ని లక్షలు సంపాదించామన్నది కాదు ఇక్కడ విలువ. ఏం చేయాలా? సమాజంలో పెద్దల పట్ల, గురువుల పట్ల, తల్లిదండ్రుల పట్ల గౌరవంగా లేక వాల్యూ, వాళ్ళకి ఇచ్చే వాల్యూ మనం ఇవ్వాలి. చాలా మంది చూస్తూ ఉన్నాం మనం విలేజెస్లో క్యాంపెయిన్కి వెళ్తే రారా పోదాం మాట్లాడతామంటే నేను రాను సార్ అని సందులోకి దూరుతాడు. అవునా కాదా? సో సార్ వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడొచ్చినా కానీ మనం గౌరవిస్తే ఆ విలువ అనేటటువంటిది, అరే పలానా పిల్లవాడు మా దగ్గరకు వచ్చి చాలా విధేయంగా మాట్లాడాడనేటటువంటి ఒక గుడ్ విల్ పిల్లల మీద మనకు కూడా కలుగుతుంది. అవునా కాదా? సో కాబట్టి మనం అందరం కూడా తల్లిదండ్రుల పట్ల మరియు గురువుల పట్ల చాలా భక్తి శ్రద్ధలతో వినయ విధేయతతో ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నామా లేదా? ఓకే, థ్యాంక్ యూ. అలాగనే 10th క్లాస్ పిల్లలకి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాము. ఎందుకంటే ఈ సంవత్సరం మొదటగా మన కరస్పాండెంట్ సార్ వారు తీసుకోవడం జరిగింది స్కూల్ని. సో పోయిన సంవత్సరము ఆ పోయిన సంవత్సరాలు అనేది మనకేమీ తెలియవు. సో ఇప్పుడు ఖచ్చితంగా మీరు బాగా చదివి మంచి మార్క్స్ తీసుకొని వస్తారని కూడా సార్ వాళ్ళకు చాలా బాగా నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మాత్రం మీరు ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా బాగా కష్టపడి చదివి, మీరు అనుకుంటారు ఎలా చదవాలి ఏంటి అని, మీకు చదివించే సార్ ఉన్నారు, పాఠాలు చెప్పే సార్ ఉన్నారు. ఇలా 2 విధాలుగా డివైడ్ చేసి చెప్పే, అంటే చదివించే విధమైనటువంటి స్కూలు మనకు పూర్వమామిలలో కూడా లేదు. ఎలాగంటే నేను చెప్తానంటే, ఎగ్జాంపుల్కి నా దగ్గరికి చాలా మంది పిల్లలు వస్తూ ఉన్నారు, వాళ్ళకి ఏం రావడం లే. మన స్కూల్లో ఉన్న పిల్లల కన్నా కూడా అక్కడ చాలా వరస్ట్గా ఉంది. మనం అనుకుంటాం అక్కడికి పోతే ఆ కొండ నునుపు అని, కానీ ఎక్కడికి పోయినా సేమ్ అలాగనే ఉంటాయి. అవునా కాదా? సో కాబట్టి తప్పనిసరిగా 10th క్లాస్ వాళ్ళకి తెలియజేసేది ఏంటి అంటే, చాలా గౌరవంగా ఉంటూ, అలాగనే హాస్టల్లో కూడా స్టడీల్లో కూడా జాగ్రత్తగా ఉంటూ బాగా చదువుకొని మన స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి. మంచి పేరు అంటే ఎలా వస్తుంది? మంచి మార్క్స్, గెటింగ్ గుడ్ మార్క్స్ రావాలా. ఓకేనా? ఈ వాటు మహర్షి స్కూల్ యొక్క మార్క్స్ ఎలా ఉండాలంటే అలా ఉండాలి. సో ఇవన్నీ మనం ముందే చెప్పుకోకూడదు, గ్యాస్ పోతే ఎందుకూరికే పంచాయతీ. సో కాబట్టి మనం ఖచ్చితంగా వచ్చిన తర్వాతనే ఇలాంటివన్నీ కూడా సెలబ్రేషన్స్ అనేది కూడా చేసుకుందాం. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు. ఈశ్వర్ సార్, కరస్పాండెంట్ సార్ అండ్ హెడ్ మాస్టర్ సార్ అండ్ టీచర్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. I wish you advance happy Teachers Day. Teacher is the second parent of the students' life on the earth. Teachers give correct way to the children's career, and we celebrate the Teachers Day because the first anniversary of Sarvepalli Radhakrishna. He was the first vice president of the India, and he got Padma Shri Award and Padma Bhushan Award. Thank you. Next seat and clap to the seat. Good morning, everyone. Respected teachers and my dear friends. Today we have gathered here to celebrate Teachers Day. Every year we celebrate Teachers Day on September 5th. First of all, I want to thank you for you, children, because without your support we can't anything. Today we have this stage. Means you only support. Thank you. అంతేనా?